ఏమంటావున్నది? నారాయణ. చూడప్పా, ఈ ఊర్లో నారాయణ అనకూడదు. నారాయణ అనకూడదు. ఎలా అన్నదప్ప. ఎలా మీ అక్కని తోడుకు మా అక్కని తోడికి వింటే మా మామ అనుకుందును. వాడు మా యవ్వని తోడుకు వెళ్ళిపోయినాడు వాడు. మేము తోడుకుపోయినాడు. అవును. అంటే నారాయణ అనద్దు అని వెళ్దాపా. అనద్దప్ప. నారాయణ వదిలిపా. నారాయణ నారాయణ అనద్దు. వదిలిపోడు అనకుండా ఇంకేమైనా పడుకోపో. సరేపా. నారాయణ వదిలిపా. నారాయణ వద్దు కదా. వదిలిపా. నారాయణ 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 వద్దు కదపా. వదిలిపా. ఓ కరెక్ట్ గా పాడు. వెళ్ళైనా 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 బొడ్లైనా బొడ్లైనా వీళ్ళక్క వీళ్ళక్క వాళ్ళక్క ఏం పడతాడు నువ్వు? నారాయణ వద్దంటే వద్దంటివే. మళ్ళా వాళ్ళనైనా బోర్డునైనా వాళ్ళక్క వీళ్ళకేంద్రా? లేక నారాయణ వద్దు ಬೇರೆ ఆమెను పార్కరంటే నారాయణ గేడు మా యవ్వని తోడిపోయే కారణం ఎవరు అనుకున్నావు? ఎవరా? వాడే బాటి ఆయన కదా. అవును. అంటే నారాయణ వద్దా? నారాయణ వద్దు, బోర్డునైనా వద్దు, చిన్న ఆయన వద్దు, అసలు రెండు ఆయనలు వద్దప్ప. ఎవరుండా? ఇది రెండు. అతను రెండా? అట్లా అంటే బాత్రూమ్ అట్లాంటి కాదు బాత్రూమ్. ఇట్లా అని ఇట్లోంచి అది బాత్రూమ్ లే. అట్లా అట్లా రెండు కాదురా. ఇంకెట్లా? ఇది రెండు. ఇది రెండు పో. అట్లా అంటే బాత్రూమ్ అట్లా కాదు. ఇట్లా నుంచి అది బాత్రూమ్. అంటే నారాయణ వద్దు. నారాయణ వద్దు, బోర్డు నాయన వద్దు, బొచ్చనాయన వద్దు, ఈ పాటే వద్దు. ఈ పాట వద్దు. ఈ పాటే తీసేస్తాంలే. చూడి, ఇది అది కర్ణాటక. ఇది మంచి కోలార్ పట్టుపాడు. మంచి కోలార్ పాట. నా పేర్లు పెట్టబోయా. థ్యాంక్ యూ. ఓ యా చెప్ప. మంచి పాట పాడరా. పాడతారు బో. కోలార్ కోలార్ బెట్ట నాది వాలే వారు బెట్ట కోలార్లో నేను పుట్టి పాలల్లో నేను పెరిగా తుమ్ము చెట్ల పడి నాక తలగొత్తే వీడో నాక తుమ్ము చెట్ల పడి నాక తలగొత్తే వీడో నాక తుమ్ము చెట్ల పడి నాక. ఏం రెట్టాడు నువ్వు? ఎలా పాట పాట క్వశ్చన్ ఇంకా. కొల్లర్ కొల్లర్ పెట్టావు దాని ముందురా. మదిమలో దాని ముందురా. కొల్లర్లో నేను పుట్టి. అది కాదు, అదేం తుమ్ము చెట్లు లాంటివి. అది పాడు. తుమ్ము చెట్లు. తుమ్ము చెట్లు ఇదే కదా. అదే అదే పాడు. తుమ్ము చెట్లు ఇదే కదా. అదేరా మా అప్ప. అదే పాడు. నాకు వచ్చు కదా. వచ్చు పాడు. తుమ్ము చెట్ల పడి మేక మేక దళగుద్దు నువ్వు నాక. ఇంకేమే అట్లా కాదు. తుమ్ము చెట్ల బోడి మేక దానికుంది పెద్ద తోక. దానికుంది మీ అక్క తోక. తుమ్ము చెట్ల బోడి మేక దానికుంది పెద్ద తోక. దానికుంది మీ అక్క కొద్దు తాక తాక. వద్దురా, నాతో పెట్టుకోదురా. దబిడి దిబ్బిడే దబిడి దిబ్బిడే నా కరెక్ట్ దబ్బుడు దుబ్బుడు. తుమ్ము చెట్ల బోడి మేక దానికుంది పెద్ద తోక. దానికుంది మీ అక్క కొద్దు తాక. మేక తోక మేక తాక. తుమ్ము చెట్ల బోడి మేక నల్ల కొడక. తుమ్ము చెట్ల బోడి మేక నల్ల కొడక. ఏమి రంగరంగ వైభోగమేమి. ఈ సీలుకలేమి బేలకలేమి మాసిపోయిన మక్కలేమి రత్త
ఒకరేమో బాగోలా రేపు రేవుడులో అంతా సిద్ధు మగాలేనా ఎవరు అక్కడ ఏమి జరగబోతుంది ఏమి రంగరంగ వైభోగమే ఈ సిలికలు ఈ పేలకలు ఈ మాసిపోయిన ఒక మగాలు ఒక ముసలి నా సోతేమని బాగుందేమో చూడరు ఎవరు లప్ప అంతే సిద్ధు మగాలి ఎవరు అక్కడ ఏమి జరగబోతుంది ఎవరు నా కొడుకు ఎవరు దయ్యం వచ్చినట్లే లేలా నిన్ను చూసి తిరిగిపడుతుంది నిన్ను అట్లా వచ్చే దయ్యం వచ్చినట్లా నా కొడుకు నిన్ను చూసి భయపడుతుంది నేను నిన్ను చూసి భయపడుతున్నా ఏమి జరిగిపోతుంది ఇక్కడ ఏమి రంగరంగ వైభోగం ఏమి సీలికలేమి పేలకలేమి ఈ మాసిపోయిన నమ్మకాలేమి ఏమి జరిగిపోతుంది ఇక్కడ సార్ ఇది మా షామియానా ఇది మా ఫోకస్ లైట్లు ఇది మా పరదయిల్లు మా ప్రేక్షకులు అది షామియానా ఇది పరదా నాకు తెలిసి నల్లమొగమడా యాలేసినది అని అడగతాను ఓ ఏం వేసింది అంటున్నావా ఇక్కడ నరసింహప్ప గారు స్వర్గస్థారు కాబట్టి వాళ్ళ కొడుకులు కోడళ్ళు అల్లుళ్ళు ఆడబిడ్డలు వాళ్ళ కుటుంబ సభ్యులతో సరి ఇక్కడ పతివర్తరాలు శాస్త్రం వస్తున్నాం నాటకం ఆడుతున్నాం. వెరీ గుడ్. అంటే సీట్ల గుట్ల గ్రామం ముందున నరసింహప్ప గారు స్వర్గస్థులైనారు కాబట్టి అవునవును వాళ్ళ పెళ్లి ముందున భక్తరాల శాస్త్రాలు చిన్నమ్మ నాటకం ఆడిపోతున్నారు. అవును సార్. చూడప్పయ్య భక్తరాల శాస్త్రాలు చిన్నమ్మ అంటే మహాపతివర్త పతివర్త శాస్త్రాలు చిన్నమ్మ అంటే నాటకం అంటే మాకు ఇష్టమే చూసే జనాలకి అందరికి ఇష్టమేనప్పా. మనకు జాస్తి ఇష్టమా ఎట్లా అలాంటి పొద్దున్న కాసులు వస్తాయి కదా మనకు జాస్తి కష్టపడాలి. ఇప్పుడు నువ్వు నాటకం ఆడాలంటే కొన్ని రూల్స్ రెగ్యులేషన్స్ ఫాలో కావాలా. ఏమవి అంటే అకార్డింగ్ టు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ వితౌట్ పోలీస్ పర్మిషన్ ఇస్ డోంట్ డ్రామా. అండర్స్టాండ్? ఒక ముక్క అర్థం కాల సార్ నాకే బొత్తిగా కూడా కాల. అంత బాధ ఇంగ్లీష్ లో చెప్తా కదా నేను అర్థం కాల సార్. లే అకార్డింగ్ టు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ వితౌట్ పోలీస్ పర్మిషన్ ఇస్ డోంట్ డ్రామా. ఇప్పుడైనా అండర్స్టాండ్ సార్? ఒక ముక్క అర్థమైతే చెప్తా కొట్టు. బొత్తిగా కూడా కాల. అసలు చెప్పు నా కొడుకు నాకే అర్థం కాలేదు నీకేం అర్థమైతే చూడపోయా పొద్దున్న మాకు సేరకూడదు మైక్ లేకూడదు సౌండ్ చేయకూడదు అసలు కాడలు పక్కల మగలు కూర్చోకూడదు. కూర్చుంటే ఏమైతుంది? కేసు అవుతుంది. కేసు అయితే ఏమైతుందప్ప? లోపల వేసుకుమేస్తాం. మళ్ళా ఆడలు పక్కల మగలు కూకుంటే మగల మీదకి ఆడలు అందరూ బాంబులు వేస్తారు. ఏం బాంబులు? ఇంతలా బాంబులు వేస్తారా? ఏం బాంబులు? పుర్రు బాంబులు. సున్నాయినా ఇక్కడ దగ్గరుండే పోలీస్ స్టేషన్ పెడిచి 1000 రూపాయలు డబ్బులు కడితే ఇంత పొడివిస్తారు. ఏంది? పర్మిషన్ లెటర్. నువ్వు అది చూపిస్తావు అనుకో, నువ్వు చిన్నమ్మదని అడుకో, లేదు మీ పెద్దమ్మదని అడుకో, లేదు మీ అమ్మదని లాస్ట్ మీ ఎవరిదని అడుకో, నాకు మా ఇచ్చేది ఇచ్చి అడుకో. సార్ మేము చెలూరు పోలీస్ స్టేషన్ పోయి 1000 రూపాయలు డబ్బులు కట్టి పోలీస్ పర్మిషన్ లెటర్ తెచ్చినాం. తెచ్చాను సార్. వెళ్ళిపోతాను సార్. మాతో ఉంటే పగట్టుకుంటామని చెప్పి ఈ ఊరి పెద్ద మనిషి చేతికి తెచ్చున్నాం. అంటే నీతో పర్మిషన్ లెటరా ఉంది కానీ పెద్ద మనిషి చేతికి తెచ్చున్నాం సార్. నీతో లేదు. డ్రామా వచ్చాయినాం. చూసే జనాలు వచ్చాయినారు. డ్రామా బిగిన్ చూడపయ్యా చూసే జనాలు వచ్చాయినారు. బిగిన్ చేసిండు. అవునవును. పోలీస్ నేను వచ్చేసి నేను ఖాళీగా వచ్చేలా ప్యాక్ అయ్యలేదు. చూడు ఎవరికి చెప్పొద్దు. ఎవరు అసలు ఎవరికి చెప్పండి సార్. ఎవరికి చెప్పండి సార్. ఎట్లా సార్ ఎవరికి చెప్పకుండా 500 రూపాయలు ఇచ్చాయి. 500 అని బాగా దొరుకుతారు. ఎవరికి చెప్పదు లడ్డు వెళ్ళిపోతుందా? ఎవరికి చెప్పలేదు సార్. అందరికీ చెప్పేసి చెప్తుంటే 500 రూపాయలు ఇచ్చేయ చాలా సాధలే ఎంతో నీ పొద్దు నైట్ కాకుండా రెప్పగలు కొడితే ఆడుకో నువ్వు. నాకేం కల్లా పర్మిషన్ లెటర్ కల్లా వద్దు. 500 రూపాయలు ఇచ్చేయి సార్. ఏమో తగ్గించుకోండి సార్. నేను తగ్గేది ఇంక అడిగిందేదో తక్కువ ఇంకా దాంట్లో రూపాయలు తగ్గాను అక్కడ సార్. ఆడిస్తారు వాళ్ళు గొప్ప ఆడేకి వచ్చిన వాళ్ళు కొంచెం పేదోళ్ళు ఏమో కొంచెం తగ్గండి సార్. నేను తగ్గలే నేను పోతరాజు అనుకోవడమే పుష్పరాజమైనవా తగ్గదులే. దేవుడు ఉండాలి కదా అక్కడ ఉండాలి కదా. ఏమో తగ్గించుకోండి సార్. నీకు నెగ్గలాటొద్దు. నీ నల్ల మొగం చూడిపోయినా లేదు నీ బాలెంత మొగం చూడిపోయినా ఇక్కడ వచ్చి ప్రజల మొగం అలా చూడాలా చూసి నాకు ఆడ 500 రూపాయలు లేదు. నన్ను 90 రూపాయలు చేపో. ఎంత తగ్గుతున్నావు? 10 రూపాయలు. ఎంత చాలా తగ్గినావు స్వామి? చాలా తగ్గిపోయినా సార్. నాతో అంత లేదు సార్. నన్ను 90 ఇస్తావా? పడతా ఇప్పుతావు ఎలా మీ అప్సంపాలే వేసే శివుడు 3 బక్కలు పెట్టినారు దానికి.
వేసి వాళ్ళ అప్ప సొమ్ము పోయాడు అక్కడ పోయావు సొమ్ము పోతుందా లే నన్ను తమ్మ ఇస్తావా పర్ద ఇప్పుతావా సార్ దాంట్లో 300 రూపాయలు ఉంది సార్ నా దగ్గర. నీ బాల్యంత మగం చూసాను నాకు అర్థమైపోయా కానీ ఆ 300 ఇక్కడ జోబులో పెట్టు సార్. దాంట్లో జోబులో తీసి ఉండు సార్, ఎక్కే ఉండి కొట్టాను సార్. జోబులో తీసి లెక్కేస్తే 200 రూపాయలు ఉంది సార్. ఎట్లా కొడుతున్నావా మా ఎప్పుడు మా అమ్మతో అసలుకే బీపీ పోలీస్ నా కొడుకో వేసుకో నరసింహ జట్ల నువ్వు అక్కడ వెళ్ళిపోతావు అని వేసుకోవాలంటే వేసుకో మా అమ్మతో నీ నల్లమొగం చూసాక అవుతారు ఇంకా 200 రన్ ఇచ్చి వెళ్ళిపోతాను. దాంట్లో 100 రూపాయలుగా మావాడు ఇప్పించుకుంది సార్ తప్పలిస్ట్. ఇంకెంత ఉంది 100. మేము 150 పాలమల్లం కూడా పోలీసు వాళ్ళు అంటే ఇంకేమే ఎవరికి చెప్పుకుంటూ 50 ఏమిటికి పండి ఐవర్స్ కంటే ఐవర్ తాగుతాం మేము అంత బీపీ. మా అమ్మతో నాకు 50 రూపాయలు ఇచ్చి వెళ్ళిపోతాను. నా దగ్గర లేదు సార్. పన్ను 20 నేను బీడి లేదు తీసుకుని మా కాపు లేదు సార్. పన్ను 10 రూపాయలు ఎవరు లేదు సార్. పన్ను పొంచి ఏమి 1 రూపాయి నాకు వేద్దు నువ్వు ఒక అగిబిడి తీసుకుని రా. ఏమిటికి మా కొంపకి అట్లా పెట్టుకుంటాను. మీరు సిమెంట్ వెళ్ళిపోసా అంటే షీమ్ నుండి పెట్రోల్ పోసి పోలీసుకి కానీ వాళ్ళ అప్పకి కానీ వాళ్ళ తాతకి కానీ 1 రూపాయి ఇచ్చిన నాకు ఇచ్చేదా అర్థం డ్రామా నీకు ముద్దు మీద వచ్చి వచ్చిట నీ నల్ల మొగం అయితే నల్లోడా నువ్వు ఆడతావు డ్రామా. ఎవరన్నా పోయి పని సౌండ్ కలెక్ట్ చేస్తా తప్పలా ఎవరన్నా తప్పలా ఆరమండి ఎవరన్నా సౌండ్ కలే సౌండ్ కల్లాట కుయిక్ పని కుడదా వెళ్ళిపోతాడు ఒక్కొక్కటి వెళ్ళిపోతా అయిపోయి వాడు ఏదో తప్పలా వాడు ఆడపోయారా వెళ్ళిపోతా వాళ్ళకు పొద్దున్నే 2000 కట్టాను. నా బిడ్డలు అక్కడ పేరు సార్. ఒక బిడ్డ వచ్చా మోటి బిడ్డ పెట్ట బిడ్డ సార్. వెళ్ళిపోతా అనుకో నీకు 1000 రూపాయలు కట్ట అడ్వాన్స్ పంపి కేసేస్తలే క్యాషే కలకోయితా జరా సార్ కోపం చేస్తా. అబ్బా సార్ కోపం చేసుకోద్దు కోపం చేసుకోద్దు. పోలీస్ 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 అగ్ని 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 ఏడా ఆ పక్క పేలో చూడుపా. పి అంటే అగ్ని పి అంటే ఓ అంటే పొలిటిక్స్ సి అంటే పోలీస్ పోలీస్ అగ్ని అగ్ని ఏడా సార్ నువ్వు పోలీస్ అంటాడు కదా ఎంత చదివినావు సార్ ఎంత చదివినావు లే నీకు ముద్దు పెరగాలి ముద్దు మీద బొచ్చు పెరగలేదు సరిగ్గా ఎంత చదివినావు సిద్ధరామయ్య మామ మా ఇంటి దాకా ఎదుర్కొండి చర్చక ఎంత చదివినావు సార్ గ్యాప్ ఎట్లా ఎట్లేకము ఎట్లా ఎక్కం బిట్ల బికం ఎత్తుకుంటే ఎస్ఎల్సీకి పోయి 3 క్లాస్కి వచ్చి 3 దఫలు ఫెయిల్ అవ్వవు. ఏడకు పిండిరా స్కూల్లో నిన్నే మీ పిల్లలతో ఇక మా పిల్లలతో ఇట్లా జనాలు లేరటవా ఇక అట్లా ముందర చేసుకో అంటే వాళ్ళు బాగా చదువుతారు కాబట్టి వాళ్ళ తమ ముందు కూర్చి పెడతాడా. మా మేస్లు నాకు అట్లా చేయలే వీళ్ళు ముందు కూర్చి పెడితే గాంధీ తాత అంత గొప్పవాడైపోతాడు అనేసి వాళ్ళ స్కూల్లో నాకు బాత్రూమ్ లో కూర్చి పెట్టిండ్రే. సరే సార్ ఇవి నీకు పని కావాలంటున్నావు కదా. పరమణ దేశం పాలగుండ్లా పరిపాలిస్తున్న నాయకుడు ఉన్నాడు. అప్ప స్థానంలోకి వస్తాడు నువ్వు భయం భక్తిగా ఉండి పని చేయి సార్. అంటే దగ్గర నేను గుమ్మస్తుగా పని చేయాలి. ప్రజలారా ఇప్పుడు సీట్లగుట్ట గ్రామం అందున నరసింహ